హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చెప్పని వంటలు. ఈరోజు మనం దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ దొండకాయ పచ్చడి మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ పచ్చడి ఏ బ్రేక్ఫాస్ట్లోకి అయినా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకోండి. హాఫ్ కప్ ఆఫ్ నువ్వులను వేయించండి. అటు ఇటు కలుపుతూ బాగా వేయించండి. నువ్వులు ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేయండి. ఆయిల్ వేడి అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలని వేయండి. పచ్చిమిర్చీలు ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్రను వేయండి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుతూ వేయించండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేయండి. ఇప్పుడు అటు ఇటు కలుపుతూ దొండకాయ ముక్కలని బాగా ఫ్రై చేయండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేశాక ఇప్పుడు మూత పెట్టి 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూసారా, ఇలా కుక్ అయిన దొండకాయ ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో ముక్కలను వేయండి. టమాటో ముక్కలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా ఈవెన్గా కలపండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీరను పుదీనాను కూడా వేయండి. మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు అన్నీ చక్కగా ఉడికాయి. మనం వేయించి పెట్టుకున్న నువ్వులను మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేయండి. అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిలను కూడా వేయండి. టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే పోపును తయారు చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేయండి. ఆయిల్ వేడి అయ్యాక 1 స్పూన్ ఆఫ్ ఆవాలను వేయండి. అలాగే 1 స్పూన్ ఆఫ్ జీలకర్రను కూడా యాడ్ చేయండి. 2-3 ఎండుమిర్చిలను కూడా వేయండి. ఒకసారి కలపండి. ఒక కరివేపాకు రెబ్బను కూడా వేయండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపుని కూడా యాడ్ చేయండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పచ్చడిలో పోయండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈవెన్గా కలపండి. ఇలా చేసుకున్న దొండకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి అయినా ఏ బ్రేక్ఫాస్ట్లోకి అయినా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ దొండకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం అమ్మ చెప్పని వంటలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.